నేడు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తుండగా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రెగిడిచెలిక సమీపంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మెల్సీ కారుకు ముందు వెళ్తున్న లారీ టైర్ పంక్చర్ కావడంతో లారీ ఒక్కసారిగా వేగం తగ్గింది. ఆ క్రమంలో కారు వెళ్లి లారీ వెనుక భాగంలో ఢీకేని డివైడర్ పై పడిపోయింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ రెడ్డి పిఏ అక్కడికక్కడే చనిపోగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తలకు బలమైన గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో 5గురు ఉన్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నెల్లూరు నుండి మురళి అందిస్తారు. చెప్పండి మురళి, ప్రమాదం గల కారణాలేంటి? అసలు ప్రమాదం ఎలా జరిగింది? అయితే వరలక్ష్మి, తూర్పు గోదావరి ఏదైతే తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి గడిచిన రాత్రి తీవ్ర గాయాలయ్యాయి. ఏదైతే విజయవాడ నుంచి నెల్లూరు వైపు వస్తుండగా ఒక్కసారిగా కూడా రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. కొడవలూరు మండలం జాతీయ రహదారిపై ఆగి ఉన్నటువంటి ఏదైతే ముందు వెళ్తున్నటువంటి లారీని ఒక్కసారిగా వేగంగా వచ్చి ఈ కారు కూడా ఢీకొనడంతో ఈ కారులో ప్రయాణిస్తున్నటువంటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి అదేవిధంగా గాయాలయ్యాయి. ఆయనతో పాటు డ్రైవరు గన్మ్యాన్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పిఏ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మరణించాడు. ఏదైతే వీళ్ళు విజయవాడలో సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి అక్కడి నుంచి నెల్లూరుకి తిరుగు ప్రయాణమే వస్తుండగా కొడవలూరు మండలం రేగడిచెలిక జాతీయ రహదారిపై ఒక్కసారిగా కూడా ముందు వెళ్తున్నటువంటి భారీ ట్రక్ లారీ టైర్ పంచర్ కావడం, అది కూడా స్లో అవడంతో వెనక నుంచి వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి వాహనం కూడా నేరుగా వెళ్లి ఢీకొనింది. దీంతో అక్కడికక్కడే ఈ కారు కూడా బోల్తా పడడంతో లోపల ఉన్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి 5 మంది కూడా తీవ్ర గాయాలు పాలయ్యారు. వీళ్ళలో పిఏ ముందుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ పిఏ అక్కడికక్కడే స్పాట్ లో మృతి చెందడంతో పిఏ మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు. అదే సమయంలో విజయవాడ నుంచి నెల్లూరు వైపుకి జనసేన నేతలు వస్తున్నారు. జనసేన నాయకుడు అదేవిధంగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, కునుకుల కిషోర్లు ఈ ప్రమాదాన్ని గుర్తించి స్పాట్ లో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి ప్రథమ చికిత్స చేసి అక్కడి నుంచి వారి వాహనం అదేవిధంగా 108 సహాయంతో నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో ఆసుపత్రిలో అటు డ్రైవరు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఆయన గన్మ్యాన్లు ముగ్గురికి కూడా వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. తీవ్ర గాయాలు పాలైనటువంటి వీళ్ళ ముగ్గురికి కూడా గడిచిన రాత్రి నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు. అటు తలకి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి బలమైన గాయం తగ్గింది. దీనికి కుట్లు వేసి నిన్న రాత్రి నుంచి కూడా వైద్య సహాయం అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా వైసీపీ శ్రేణులు కావచ్చు, రాత్రి నుంచి పెద్ద సంఖ్యలో అపోలో ఆసుపత్రికి వద్దకు చేరుకుని ఏదైతే జరిగినటువంటి ఘటన పైన ఆరా కూడా తీస్తున్నారు. మరోవైపు జిల్లాకి చెందినటువంటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశం పైన ఆరా తీసి వైద్యులకు మెరుగైన వైద్య సేవలు కూడా వైద్యులకు సూచించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కృష్ణ చైతన్య కళాశాల చైర్మన్ గా అదేవిధంగా రెడ్ క్రాస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డికి ప్రమాదం జరిగిందన్నటువంటి విషయం తెలుసుకున్న ఇటు కళాశాల సిబ్బంది కావచ్చు, అటు విద్యార్థులు అదేవిధంగా రెడ్ క్రాస్ కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇవాళ ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో అపోలో ఆసుపత్రి వద్దకైతే చేరుకుంటున్నారు. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు పిఏ అక్కడికక్కడే మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరోవైపు చంద్రశేఖర్ రెడ్డిని చూసి ఒక్కసారి ఎలా ఉంది తెలుసుకునేందుకు మాత్రం అపోలో ఆసుపత్రి వద్దకు భారీ ఎత్తున ప్రజలు వస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్ మురళి, థ్యాంక్ యూ.